హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. జేఈఈ మెయిన్ అండ్ జేఈఈ అడ్వాన్స్డ్ ఎవరైతే రాసారో వాళ్ళకి సంబంధించి ఒక న్యూస్ అయితే అప్డేట్ అయితే వచ్చింది మనకి. ఈ జోసా కౌన్సెలింగ్ మనకి జేఈఈ క్వాలిఫై ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, అదేవిధంగా అడ్వాన్స్డ్ క్వాలిఫై ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది ఈ వెబ్సైట్‌లోనే జరుగుతుందనమాట. సో, అదే జోసా వెబ్సైటు. ఇది josa.nic.in ఇది డొమైన్ నేమ్ అనమాట. మీరు బ్రౌజర్‌లో josa.nic.in అని టైప్ చేసినట్లయితే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో, జోసా అంటే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అనమాట. సో, దీంట్లో ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్టీఐ ఈ 4 రకాల ఇన్‌స్టిట్యూషన్స్‌కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా దీంట్లోనే జరుగుతుందనమాట. సో, మీరు ఇప్పటివరకు చూసిన జేఈఈ మెయిన్ వెబ్సైట్ గానీ, జేఈఈ అడ్వాన్స్డ్ వెబ్సైట్ గానీ అవి వేరే ఉంటాయి. అవి కాకుండా ఇప్పుడు కౌన్సెలింగ్ కోసం మీరు జోసా కౌన్సెలింగ్ కోసం ఈ వెబ్సైట్‌కి రావాల్సి ఉంటుందనమాట. సో, మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వెబ్సైట్‌లో ఉంటాయి. జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అంటే మీ అప్లికేషన్ నంబరు ఎంటర్ చేసినట్లయితే మిగిలిన డీటెయిల్స్ అన్నీ దీంట్లో వచ్చేస్తాయి. సో, ఆ ప్రాసెస్ అంతా కూడా మనము ఈ వెబ్సైట్ కంప్లీట్‌గా ఓపెన్ అయిన తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, ప్రస్తుతానికైతే జోసా వెబ్సైట్ జస్ట్ ఓపెన్ చేసి పెట్టారు. ఇక్కడ జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అడ్మిషన్ అండ్ ఈ కౌన్సెలింగ్ సర్వీస్ ఫర్ సెషన్ 2025 అని ఇచ్చారనమాట. సో, అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి ఈ కౌన్సెలింగ్‌లో మొత్తం 127 ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న మ్యాటర్ అయితే ఇచ్చారనమాట. సో, దాంట్లో 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, ఐఐఈఎస్టీ షిప్పూరు, అదేవిధంగా 26 ట్రిపుల్ ఐటీసు అండ్ 46 గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో, జీఎఫ్టీఐస్ అంటారు వాటిని సింపుల్‌గా. ఇవి లాస్ట్ ఇయర్ 40 ఉండేవి. ఈ సంవత్సరం 46 చేశారనమాట. అంటే కొత్తగా మనకి 6 ఇన్‌స్టిట్యూషన్‌లు, 6 జీఎఫ్టీఐలు యాడ్ అవ్వడం జరిగిందనమాట. సో, వాటి నేమ్స్ ఏంటి, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా మనకు ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేయలేదు దీంట్లో. నేను అవన్నీ కూడా చెక్ చేశాను. పార్టిసిపేటింగ్ ఇన్‌స్టిట్యూషన్ లిస్ట్ ఇంకా అప్డేట్ చేయలేదు. సీట్ మ్యాట్రిక్సు ఇవన్నీ లేవు. ఓన్లీ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ మాత్రమే ఉన్నాయి. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంక్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో, ఇంకొక విషయం ఏంటి అనంటే, మీకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ ఈ జోసా కౌన్సెలింగ్ ఏదైతే ఉంటుందో ఇది 5 రౌండ్లు ఉంటుంది. సో, అన్ని రౌండ్లకి కలిపి మీరు ఒక్కసారే ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో, మీరు పెట్టే ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది. ఆ ప్రయారిటీ ఎలా పెట్టుకోవాలి, ఏంటి అనేది చూసుకొని చాలా జాగ్రత్తగా పెట్టాలి. సీట్ అలొకేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు రాబోయే వీడియోస్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎందుకనంటే ఒక్కసారే పెట్టుకోగలుగుతారు మీరు. మళ్ళీ మార్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. అయితే స్టార్టింగ్‌లో మీరు ఆ ఒక్కసారి పెట్టే ముందు 2 మాక్ కౌన్సెలింగ్స్ ఉంటాయన్నమాట. మాక్ అలొకేషన్స్ అనమాట. సో, మీరు ఒకసారి పెడతారు, మాక్ అలొకేషన్ డిస్‌ప్లే చేస్తారు. సో, దాంట్లో మీకు ఏదో ఒక సీట్ వచ్చింది అనుకుందాం. దాంట్లో ఇంకా కిందది ఏదైనా వస్తే బాగుంటుంది అంటే పైన పెట్టాల్సింది కింద పెట్టారు మీరు. సో, అప్పుడు మీరు ఆ ఫస్ట్ మాక్ అలొకేషన్ తర్వాత మీరు దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండో మాక్ అలొకేషన్ తర్వాత కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ 2 మాక్ అలొకేషన్స్ అయిపోయాయో, మీకు ఆ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయిపోతుందో, ఇంకా తర్వాత ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట ఆప్షన్స్ అన్నీ కూడా. ఆ తర్వాత మీరు మళ్ళీ వాటిని మాడిఫై, ఎడిట్, అప్డేట్ ఏమీ చేయలేరు. సో, అవే ఉంటాయి 5 రౌండ్ల వరకు అనమాట. సో, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఇలా ప్రతి రౌండ్‌కి సేమ్ ఆప్షన్స్ కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీరు ఒక 100 ఆప్షన్స్ పెట్టారు, 50 ఆప్షన్ వచ్చింది. సో, మీరు ఫస్ట్ రౌండ్‌లో 50 ఆప్షన్ వచ్చింది అనంటే, దాని తర్వాత మీరు ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అని 3 ఆప్షన్స్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఫ్రీజ్ అంటేనేమో ఇంకా అక్కడితోనే ఫ్రీజ్ అయిపోతుంది. మీకు ఏదైతే 50 ఆప్షన్ ఒక పర్టికులర్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఒక సీట్ వచ్చింది ఒక బ్రాంచ్‌లో. సో, అదే ఫ్రీజ్ అయిపోతుంది. ఇంకా మీరు సెకండ్ రౌండ్‌లో మీరు ఉండరనమాట. ఓకే. సో, ఇలా మీకు ఫ్రీజు, ఫ్లోట్ అంటేనేమో ఓకే, మీరు వచ్చిన 50 ఆప్షన్ ఏదైతే ఉందో ఆ కాలేజ్‌లో ఆ బ్రాంచ్ మీకు ఓకే అయిపోతుంది, రిజర్వ్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ రౌండ్‌లో దానికంటే పైన ఇంకా 49 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ 49 ఆప్షన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఈ 50th నంబర్ కింద ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సిడర్ చెయ్యరనమాట. సో, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టాలి. ఇవన్నీ కూడా మనం ఫర్దర్‌గా డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. జస్ట్ ఈ అప్డేట్ ఏంటి అనంటే, ఈ వీడియోలో మనకి ఈ కొత్తగా 6 జీఎఫ్టీఐలు వచ్చాయని చెప్పేసి దీనికి సంబంధించిన ఒక న్యూస్ ఆర్టికల్ కూడా మనకి న్యూస్ పేపర్‌లో వచ్చింది ఈనాడులో. సో, అది కూడా ఒకసారి చూద్దాం మీరు. కొత్తగా 6 జీఎఫ్టీఐల చేరిక అందుబాటులోకి జోసా 2025 వెబ్సైటు.
ఇక్కడ చూడండి ఈసారి 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలు, మరో 46 జిఎఫ్టిఐలో సీట్ల భర్తీకి జోసా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ చూడండి లాస్ట్ ఇయర్ 23 ఐఐటీల్లో 17,740 సీట్స్ ఉంటే బీటెక్, బిఎస్, బీటెక్ ప్లస్ ఎంటెక్, డ్యూయల్ డిగ్రీ తదితర సీట్లతో పాటు 121 విద్యా సంస్థల్లో మొత్తం 59,917 సీట్లు ఉండేవి లాస్ట్ ఇయర్. సో వాటి ప్రకారంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఐఐటీలు 17,740, ఎన్ఐటీస్లో 24,229 సీట్స్, ట్రిపుల్ ఐటీస్లో 8,546, జిఎఫ్టిఐస్లో 9,402. సో ఈ సంవత్సరం ఇంకా కొత్తగా మనకి 6 జిఎఫ్టిఐలు వచ్చాయి కాబట్టి వాటిల్లో మనకి ఇంకా ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనేది డీటెయిల్స్ వచ్చాక మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అయితే అయిపోయింది ఆల్రెడీ. జూన్ 2వ తేదీన మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో 3వ తేదీ సాయంత్రం నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సో చూడండి జోసా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రాసెస్ అంతా కూడా 3వ తేదీ జూన్ 3వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దీని ప్రకారంగా మీరు అందరూ అప్ టు డేట్గా ఉండాలి ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సో చాలా జాగ్రత్తగా మీరు ఎవరైతే మంచి ర్యాంక్ వచ్చిందో వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. చాయిస్ ఫిల్లింగ్ అంటారు దీంట్లో. ఎంసెట్లో అయితే వెబ్ ఆప్షన్స్ అని అంటారు, దీంట్లో చాయిస్ ఫిల్లింగ్ అంటారు. సో ఇవన్నీ కూడా మనము ఎప్పటికప్పుడు టైం టు టైము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. కాబట్టి మీరు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మనకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, దాని లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇమీడియట్గా దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.